వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య స్రవంతి అట్ కుస్మా 997. ఇది దోస తీగ అండి. ఈ దోస తీగ చెట్లలో అన్ని చెట్లు ఉన్నాయి కదా, కనకాంబర విత్తనాలు అవి ఇవి అట్లా పడిపోయి అన్ని రకాల విత్తనాలు గ్రీనరీగానే ఉంటుంది, కనిపించదు అనమాట. కాయలు కాసినా కూడా కనిపించలే. అలా నేను ఒకటి మిస్ కూడా చేసుకున్నాను. ఆ విషయం ఏంటో చెప్తాను, చూసేయండి. ఇది మీకు ఒక సర్ప్రైజ్ అండి. ఇది ఒక తీగ కదా, ధర్మకోల్. ఇది ఇలా వచ్చి ఇలా అన్ని రకాలు పెట్టాను. దోసకాయ మాత్రం కడుగుతూ ఉంటా, కట్టర్లో వాటిల్లో గింజలు ఉంటాయి కదా, అవన్నీ కడుగుతా, చెక్కులు అట్టే పెట్టి తర్వాత మొక్కల్లో వేస్తూ ఉంటాను ఎరువు కింద కొన్నాళ్ళకి. సరే, చాలా పూలు వచ్చినాయి ఆ మధ్యన, వచ్చి ఇంకా కూడా ఉన్నాయి పూలు. కానీ ఎప్పుడు పింద అడుగున కనిపించలే నాకు. సరే వదిలేసాట, అంతా కూడా ఉన్నాయి. తీగ మీద కొంచెం ఎండిపోతూ ఉంటే బట్టలు ఆరేసేస్తున్నాను. దీంట్లో ఊరికే అయింది, ఇప్పుడే పని అయ్యి వచ్చి నా నుంచి పచ్చగా వస్తున్నాయి కదా. అసలు ఏంటి, అన్ని పాదులు పెట్టాను. ఏమన్నా వచ్చినా ఏంటా అని చెప్పి చూస్తే మా కోతులు కూడా తిరుగుతూ ఉంటాయి. కోతులు బారి నుండి కూడా తప్పించుకొని చూడండి ఎంత దోసకాయ పచ్చగా. పెరటి తోటలో దోసకాయ, చాలా సంతోషం అనిపిస్తుంది. అది మన ఇంట్లో అన్ని వేస్ట్ అంతా కూడా వీటిలో వేస్తుంటాం కదా, అలా పెరిగి ఈ రకంగా మనకి ఇస్తున్నాయంటే మరి హ్యాపీ కదండి. బాగుందా? ఇదంతా పాగింది. సో మొక్కల్లో ఉంది కనుక నేను పట్టించుకోలేకపోయా. మొదట్లో దోసకాయ వాసన వచ్చింది. సరే, మొక్కలు పూలు చాలా వస్తున్నాయి కదా, ఆ వాసనేమో అనుకున్నా. నేను ఇంకా పట్టించుకోవాలా. ఇవాళ పరీక్షగా చూస్తే ఇప్పుడు తేలింది. తీయగానే దోసకాయ కాసేది చక్కగా ఉంది, గట్టిగానే ఉంది. ఇంకా నేను చూడకపోతే ఇంకా 2-3 రోజులు అయితే పండిపోయేది. శివయ్యకి శంకు పూలు రోజుకో 10 వస్తాయి. అక్కడ రెండు గార్డెన్ భలే బాగుంది కదా. ఇక్కడ ఉంది, ఇంకా ఇందులో ఉన్నాయి తీగలు. ఆ మొక్కల్లో పక్క మొక్కల్లో వాటిలోకి వెళ్ళిపోయినాయి. అది ఫోన్లే వేసినందుకు ఒకసారి అన్న వచ్చింది. బంగారు తల్లెల్లే ఉంది. అసలు ఎంత గట్టిగా ఉందో. ఎలా ఉందో, బాల్ లాగా ఉంది. నా కోసం ఉంచి వెళ్ళాయి పాపం కోతులు. మా పెరట్లోని దోసకాయ, పెరటి తోట దోసకాయ కరెక్ట్ స్టేజీలో ఉంది. గట్టిగా ఉంది, కరెక్ట్ స్టేజ్. ఇంకా 2-3 రోజులు ఉంచితే పండిపోతుంది. మామూలుగా చెట్టు నుంచి కాయలు కోసేటప్పుడు చిక్కుడుకాయలు, వంకాయలు అట్లా లాగితే వచ్చేస్తాయి. అలా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చూస్తే పైంచల్లా ఉంది ఆ కొమ్మ. ఆ తీగని సిజర్స్తో కట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అనిపించింది ఏమనంటే, నేను వాసన వచ్చిందని చెప్పాను కదా, ఆ తర్వాత ఇంకొక పూట అక్కడికి వస్తే పెద్ద దోసకాయ అదే అక్కడ మొక్కల్లోనే ఉంది. పడిపోయి మరి కొరికి పడేసినాయి ఏమో, పగిలిపోయినట్టుగా ఉండి అంతా ఇదైతే వాళ్ళ మొక్కల్లో పడేసేసా, వేరే మొక్కలు. ఈ ఐడియా రాలా అప్పుడు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాయి, కింద పగిలిపోయింది కదా, కులిపోతుందని పడేసేసా వేరే చోట మొక్కల్లోనే. అండి, ఇలా మొక్కల్లో పూలు, కాయలు, పళ్ళతో ఆనందిస్తూ ఉంటాను. మరి ఈ వీడియో నచ్చిందా? మరి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ ఎప్పుడు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి చైతన్య స్రవంతి ఛానల్, కుసుమకుమారి at Kusma 997. Keep watching my channel. We will meet again in the next video. Bye.